బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మంత్ర దీక్ష తీసుకున్నాక శక్తులు వస్తాయా? మంత్ర దీక్ష తీసుకున్న తర్వాత తల్లి శక్తులు వస్తాయా అని అంటే రావు. ఎందుకంటే మంత్రాన్ని ఎప్పుడు కూడా దీక్షగా రాదు. దైవ దీక్ష అంటారు, మంత్ర దీక్ష అని అన్నారు. అంటే మనకు అమితమైనటువంటి ఇష్టం ఒక భగవన్నామం, ఆ భగవంతుడికి సంబంధించి ఆయన నామాన్ని కొన్ని రోజులు పఠించడాన్ని దీక్ష అంటారు. దానివల్ల శక్తులు రావు. మనకి ఏమొస్తుంది అంటే దైవాన్ని దర్శించుకోవడానికి సన్మార్గమైనటువంటి మోక్షం వస్తుంది దేహానికి. ఎందుకంటే ఈ దేహము ఉదయం నుంచి రాత్రి వరకు అనేక ఆలోచనలతో, ఆహారంతో, రకరకాల విధి విధానాలతోటి ఇమిడిపోయి ఉంటుంది. ఈ దేహాన్ని జయించడానికి ఏదో ఒక యంత్రం కావాలి. ఆ యంత్రం భగవంతుడైతే, ఆ మంత్రం భగవన్నామస్మరణ అయితే, ఆ చేసే ప్రయాణం తంత్రం అవుతుంది. అందుకని ఈ మూడిటిని కూడా కలిపి దీక్షగా పూనుకుంటారు. అందుకని మెడలో అంటే ఒక మాలను ధరిస్తారు. ఆ మాలను ఒక యంత్రముగాను, ఏ మాల అయితే వేసామో ఆ మాలనామాన్ని మంత్రముగాను, ఏదైతే మనం నిత్యక్రతువులో దీక్ష పూనిన తర్వాత చేసేటువంటి నిత్యక్రతువులు ఏమైతే ఉన్నాయో దైవానికి సంబంధించి వీటిని తంత్రంగాను చెబుతారు. అందుకని మాల దీక్ష, మంత్ర దీక్ష, మాల దీక్ష స్వీకరించినప్పుడు ఒక నామాన్ని ఇస్తారు. అయ్యప్ప స్వామి మాలను, భవానీ మాలను, సత్యనారాయణ స్వామి వారి మాలను, గోవిందమాలను, ఇలా రకరకాల మాలలు వచ్చాయి. ఇవన్నీ భగవంతుని ప్రసన్నం చేసుకోవటానికి వేసుకునేటువంటి మాలధారణలు, భగవంతుని చేరుకోవటానికి వేసుకునేటువంటి దీక్షలు. ఈ దీక్షలో భగవంతుని దర్శనం కోసం మనకు మార్గం ఏర్పడుతుంది తప్ప శక్తులు రావుతాయి. శక్తులు వచ్చేటువంటి దీక్షలు వేరు. అంటే ఇప్పుడు మనం మంత్రం జపం చేయగా చేయగా మనలోని శక్తి జాగృతం అవుతుంది కదా అని. అది సాధన. అది సాధన. సాధన సాధన అంటే సొంతం చేసుకోవటం, ప్రసన్నం చేసుకోవటం, అనుభవించడం, అనుభూతిని పొందడం, మనది అని అనిపించుకోవటం, దానికోసం ప్రాధేయపడటం, ఆ విధంగా చేసేటువంటి దాన్ని సాధన అంటారు, దీక్ష అంటారు. సాధనను దీక్షగా చేస్తే సాధకుడు అవుతారు. ఆ సాధన వేరు, ఈ సాధన వేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం మంత్రం జపించటం, లేకపోతే మంత్రాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా మననం చేయటము, ఇది శారీరకంగా చేసే ప్రక్రియ. ఇలా చేసినప్పుడు ఆత్మకు శక్తి లభిస్తుందా? మంత్రాన్ని ఒకసారి పలికితే ఆత్మానందం పొందుతుంది నిజంగా తల్లి. ఎందుకంటే ఈ దేహాత్మలో పరమాత్ముడిచ్చినటువంటి, ఈ దేహ ఆత్మ పరమాత్ముడిచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంటుంది. అందుకని ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల సాక్షిగా ప్రతి దేహానికి కూడా ఆత్మస్వరూపం, ఆత్మకారకాలకి కొన్ని ఉంటాయి. స్వరూపానికి ఎప్పుడు కూడా మంత్రం ఆనందం, కారకాలకి ఎప్పుడు కూడా పరివారం. ఈ స్వరూప కారకాలు ఎప్పుడు కూడా ఏంటంటే మంత్రాన్ని చదువు అని అంటుంటాయి. ఆత్మానందం మంత్రం చదివిన తర్వాత అమ్మయ్య అని అనుకుంటాం. అందుకని ఎప్పుడు కూడా ఆత్మ దేహాన్ని ప్రాధేయపడుతుంది. ఈ విషయం తెలియాలి. నేను ఆత్మను వదిలేస్తాను ఇది కాదు, ఆత్మే దేహాన్ని ప్రాధేయపడుతుంది. ఏమని? ఇదిగో ఈశ్వరుడు ఈ దేహంలోనికి నన్ను పంపించాడు. ఓ దేహమా, నాకు ఇష్టమైనట్టు ఉండొచ్చు కదా. ఆత్మ ఎప్పుడు కూడా దైవ సంకల్పంతో కూడుకున్నది. ఆత్మ అంటే భయం కాదు, దైవానికి చేరువుగా భగవంతుడి పిలిస్తే పలికేటువంటి శబ్దం, శక్తి ఆత్మకే ఉంది. అందుకని మనం ఎక్కువగా పదాలలో ఆత్మసాక్షిగా అనే పదం వాడుతుంటాం. అందుకని ఆత్మను సంతృప్తి చెందగలిగితే ఆత్మానందం, అక్కడ పలికేటువంటి మంత్రం ఆత్మకు చాలా ఇష్టం. అందుకని ఆత్మ ఈశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది. ఈశ్వర నాకు మోక్షాన్ని ప్రసాదించబయ్యా అని అడిగితే, ఇదిగో నీకు ఒక బాధ్యతను ఇస్తున్నాను, ఈ దేహంలోనికి నువ్వు వెళ్ళి వాడితో ఆ మంత్రాన్ని చదివించు, నీకు మోక్షాన్ని ఇస్తానంటది. ఆ మంత్రం కోసం ఈ దేహం పడే తపనే ఎక్కడైనా గురువుగారు మంత్రం ఇస్తే బాగుండు, ఎవరైనా మంత్రం చెబితే బాగుండు, ఏదైనా మంత్రం ఉంటే బాగుండు అని అనుకుంటూనే తనకు తెలియకుండా కొన్ని వేల సార్లు ఆ మంత్రాన్ని చదివేస్తుంటాడు. అప్పుడు ఆత్మ ఆనందం పొంది దేవాలయాల చుట్టూ తిరుగుతుంటుంది, నాకు మోక్షం కావాలి అని.
ఎందుకురా ఎక్కడి నుంచి వచ్చిందరా ఈ భక్తి సడన్గా ఎందుకు ఇలా మారిపోయి ఉంటే పాపం వాడికి తెలియదు. For more videos like this, subscribe Big TV channel.